మేడిగడ్డ 7వ బ్లాక్ కూల్చాల్సిందే సిఎస్కు పంపిన తుది నివేదికలో తేల్చిన ఎన్డీఎస్ఏ ఆ బ్లాక్ రిపేర్ చేయలేంతగా దెబ్బతిన్నది. దాని ప్రభావంతో బ్యారేజీ మొత్తానికి ప్రమాదం. మిగతా బ్లాకుల కింద కూడా భారీ గోతులు. ఆయా బ్లాకుల్లోని పియర్లు కుంగే ప్రమాదం. సీకెంట్ ఫైల్ సైతం కుంగే ముప్పు. మొత్తం బ్యారేజీకి మరోసారి టెస్టులు చేయాల్సిందే. బ్యారేజీ భద్రంగా ఉండాలంటే రిహాబిలిటేషన్ డిజైన్లు రూపొందించాలని చెప్పి ఒక వార్తా కథనం ఉంది. అలాగే దాంతోపాటుగా దాని అనుసంధానంగా కాళేశ్వరం రిపోర్ట్ రెడీ. 400 పేజీలతో నివేదిక. ఇప్పటికే 90% పూర్తి. మే 2వ వారంలో ప్రభుత్వానికి అందజేత. ఆ తర్వాత కేసీఆర్కు నోటీసులు ఇచ్చే ఛాన్స్. హరీష్ రావు ఈటర్లు కూడా పిలిచే అవకాశం ఉందని ఒక వార్తా కథనం వచ్చింది. అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఈ కాళేశ్వరంలో కూడా ఈ మేడిగడ్డ 7వ బ్లాకు ఖచ్చితంగా కూల్చాల్సిందే. ఖచ్చితంగా మిగతా బ్లాకుల కింద కూడా భారీ గోతులున్నాయని చెప్తాను. దీనికి అనుసంధానంగా ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వార్తా కథనం వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఆ 3 బ్యారేజీలు ప్రమాదంలోని. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల యథాతథంగా పనికిరావు. నష్టం విస్తృతం. సమగ్ర పునరుద్ధరణ రీడిజైన్ చేయాల్సిందే. జియో ఫిజికల్ పరీక్షలు చేయకుండా నిర్మించారు. మేడిగడ్డలో 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించాలి. కుంగడానికి ప్రధాన కారణం నిర్మాణ నాణ్యత లోపాలే. సెకండ్ ఫైల్స్ అమెరికా సరిగా లేకనే ఇసుక జారింది. భూ పరీక్షలు లేకుండానే అన్నారం, సుందిల్ల స్థలాల మార్పు అని చెప్పి జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ నివేదికలు వెళ్ళడానికి వార్తా కథనం వచ్చింది. మేము ఏదైతే చెప్పినామో ఇంతకుముందు మేడిగడ్డ ఈ గలగలపారెడ్డి గంగమ్మఒడిలో అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా పనికిరాని మనం చెప్పడం జరిగింది. అనేక సందర్భాల్లో మన వార్తా కథనాలు చదవడం జరిగింది. అయితే మీరు గమనించండి మిత్రమా, నేను చెప్పట్లేదు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తలేదు, బీజేపీ ప్రభుత్వం చెప్తలేదు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మా సారు గొప్ప కట్టిండు, ఇంతకుముందు నీళ్ళే లేవు, మా వాడలలో లేవు, దాని ఏమంటారు మా పల్లెలలో లేవు, మా జిల్లాలో కూడా నీళ్ళు లేవు అని చెప్పే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో మీరు గమనించాలి మిత్రమా. ఇక్కడ ఎవరు చెప్పారంటే ఎన్డీఎస్ఏ ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేసినారంటే పూర్తిగా మీరు గమనించారు మిత్రమా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్పినారంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది పూర్తిగా ఈ 7వ బ్లాక్ కూల్చాల్సిందే అని చెప్తా ఉన్నారు. ఈ ఏదైతే ఉందో ఈ సుందిల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల యథాతథంగా పనికిరావు, దాన్ని రీడిజైన్ చేయాల్సిందే అని చెప్తారు. దాని యొక్క నిర్మాణ నాణ్యత లోపాలతో కుంగింది అని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మీరు గమనించండి మిత్రమా, ఆయా బ్లాకులోని పియర్లు కుంగే ప్రమాదం. సీకెండ్ ఫైల్స్ సైతం కుంగే ముప్పట. మొత్తం బ్యారేజీకి మరోసారి టెస్టులు చేయాల్సిందే. మీరు గమనించండి మిత్రమా, దీని ప్రభావంతో బ్యారేజ్ మొత్తానికి ప్రమాదం అట. అంటే ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలతో మేము కట్టమని చెప్పే 1,00,000 ఎకరాలకు కూడా సాగుకు మేము ముందుకు తీసుకుపోతా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమవుతుందంటే మిత్రమా పూర్తిగా కూల్చాల్సిందే అని చెప్తా ఉన్నారు. దాన్ని రీడిజైన్ చేయాల్సిందే అని చెప్తా ఉన్నారు. లేకపోతే ఏమైంది అంటే ప్రాజెక్టు మొత్తానికే ప్రమాదం ఇక్కడ సంభవిస్తూ ఉందంటే